ట్యూస్డే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. బ్రేక్ఫాస్ట్కి 1 ఎగ్ దోశ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ. లంచ్కి గోధుమ రవ్వ అండ్ గ్రీన్ వెజ్జీస్ వేసి పులావ్లా చేశాను. రైతాతో బాగుంటుంది. రెసిపీ షేర్ చేస్తాను. బయట క్లైమేట్ చూస్తే అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా అన్నట్టుంది, కానీ టైం చూస్తే 3:30 అయింది. చాలా రోజుల తర్వాత వర్షం పడింది. ఫుల్ ఎండలుగా ఉండే చాలా రోజుల నుంచి. సో ఇలా వర్షం పడుతున్నప్పుడు మనకి పకోడీ కానీ బజ్జీ కానీ గుర్తొస్తుంది కదా. సో వెంటనే వామాకు బజ్జీలు వేద్దామని డిసైడ్ అయిపోయారు. సో ఈ రెసిపీ చాలా సింపుల్. వామాకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బజ్జీ బ్యాటర్ కోసం శనగపిండి, సాల్ట్ అండ్ కారం తగినంత వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని మనం వామాకుతో బజ్జీ వేసేసుకోవడమే. చేసిన వెంటనే వేడివేడి బజ్జీని తినాలి అని అనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఈ బజ్జీలోకి షెజ్వాన్ చట్నీ వేసుకొని తిన్నాము. అండ్ పిల్లల కోసం గోధుమ పిండి, కొంచెం బెల్లం అండ్ బేకింగ్ సోడా వేసి బోండాల్లా వేశారు. బాగానే ఉంది, బట్ కొంచెం ఆయిల్ లాగింది. బట్ బజ్జీలు మాత్రం ఆయిల్ లేకుండా బాగానే వచ్చినాయి. సో ఇది అన్నమాట ఈవినింగ్ స్నాక్. ఎన్ని పూట్లు ఉంటే అన్ని పూట్లు తినాలి అని కాదు, ఆకలిస్తే తినాలి లేదంటే లేదు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ హెల్దీ మీల్స్తో పాటు తీసుకోవచ్చు అనేది నా ఫీలింగ్. సో అది తినేసిన తర్వాత ఈవినింగ్ నేను ఒక కాఫీ తీసుకున్నాను. కాఫీ ఎప్పుడైనా సరే 5 లోపే తీసుకోవాలి, లేకపోతే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. డిన్నర్ ఫ్రూట్స్తో కంప్లీట్ చేసేసాను. సో దిస్ ఈజ్ మై వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే.